నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, మచిలీపట్నం బచ్చుపేటలోని వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ప్రారంభించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం బందరుకోట కోదండ రామాలయంలో జరిగిన నారాయణ హోమం ముగిసిన సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆయన కుమారుడు పునీత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను అంగరంగ వైభవంగా అలంకరించారు. సహస్రనామాలతో స్వామివారికి, అమ్మవారికి అర్చనలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్, జిల్లా మత్స్యకారుల సంఘ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాగరమేష్, కరగ్రహారం మాజీ సర్పంచ్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధికారంలోకి రావాలని జిల్లా ప్రధాన కేంద్రాల్లో భగవద్గీత పారాయణలు చేసిన కర్నూలు భక్తుడు కృష్ణుడు సోమవారం మంత్రి కొల్లు రవీంద్రను కలిశారు. బందరుకోటలో జరుగుతున్న సీతారాముల కళ్యాణ ఉత్సవాల్లో కొల్లు రవీంద్రను కలిసి అభినందనలు తెలిపారు. బందరుకోట రామాలయంలో ఎన్నికల ముందు 36 గంటలు భగవద్గీతను పారాయణ చేసిన సందర్భాన్ని కృష్ణుడు కొల్లు రవీంద్రకు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినందున చంద్రబాబుతో పాటు రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కృష్ణుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ బడులలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ పివిజే రామారావు పిలుపునిచ్చారు. సోమవారం 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను డీఈఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే పోస్టులు పెరుగుతాయని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ఇన్సర్వీస్లో ఉన్న టీచర్లకు పదోన్నతులు లభిస్తాయన్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల విద్యారంగానికి ఎన్నో లాభాలు చేకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ఎన్డి షౌకత్ హుస్సేన్, బి కనకారావు, గౌరవాధ్యుడు జెల్లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వరరావు, ఎల్ నరేంద్ర, సిహెచేజ, శ్రీధర్ టి నాగేశ్వరరావు, జె ప్రసాదరావు, పి రవిప్రసాద్, కె రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నం నగరంలో రాత్రిపూట చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్న దృష్ట్యా నైట్ బీట్లు పెంచుతున్నట్టు బందరు డీఎస్పీ సిహెచ్ రాజా తెలిపారు. రాత్రిపూట అధికంగా దొంగలు తిరుగుతున్న సమస్యపై డీఎస్పీ స్పందించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరంలో అదనంగా 2 నైట్ బీట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నైట్ బీట్లను పరిశీలించేందుకు మరో 2 పోలీసు అధికారులతో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. వ్యాపారులు సీసీ కెమెరాలు తప్పని సరిగా పెట్టుకోవాలని సూచించామన్నారు. ఎవరైనా పొరుగురికి వెళ్లే సమయంలో వారికి దగ్గరలోని పోలీసు స్టేషన్లో తెలియచేయాలన్నారు. కళాశాలల వద్ద బాలికలను వేధింపు చర్యలను అరికడుతున్నామన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిన తరువాత ఆయా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైతే తాను ఉదయం పాఠశాలల వద్దకు వెళ్లి ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడలో పీజీ సెంటర్ను కృష్ణా విశ్వవిద్యాలయం పక్షాన ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించినట్టు కేయూవీసీ రాంజీ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భవనాల నిర్మాణాలపై మాట్లాడామన్నారు. నిర్మాణాలకు కావలసిన మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రం పరిధిలోని 91 పాల సంఘాలకు సోమవారం పెడనలో బోనస్ పంపిణీ జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 3వ విడతకు సంబంధించిన 4 నెలల బోనస్ 97,66,813 చెక్కుల రూపంలో 91 పాల సంఘాల అధ్యక్షులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్లు అర్దా వెంకటనగేష్, వల్లభనేని భాస్కర వెంకట సుబ్బారావు, గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ, సూపర్వైజర్ బసవరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ, రాజ్యసభల్లో ఆహ్వానించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ సోమవారం మచిలీపట్నంలో ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజుపేట షాదీఖానా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కోనేరు సెంటర్ వరకు వచ్చింది. అనంతరం కోనేరు సెంటర్లో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రసంగించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును పాస్ చేసిందన్నారు. భారత రాజ్యాంగం అన్ని మతాలు, కులాలకు స్వేచ్ఛను కల్పించిందన్నారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ముస్లిం వర్గాలను అసంతృప్తిని కల్పించేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అబ్దుల్ మతీన్, వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ సిలార్ దాదా, వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు ఖాజా, బాజానీలతో పాటు సిపిఐ నాయకుడు లింగం ఫిలిప్, జనసేన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, మత పెద్దలు మాట్లాడారు. అనంతరం కోనేరు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్లి జిల్లా కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. బందరు మండలం పల్లెతాళ్లపాలెం గ్రామంలో మద్యం మత్తులో ఉండి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతమిది. రూరల్ ఎస్ఐ సత్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. బందరు మండలం పల్లెతాళ్లపాలెం గ్రామానికి చెందిన చక్కా నాగబాబు, 23, హైదరాబాద్లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శ్రీరామనవమి పండుగకు వచ్చిన నాగబాబు మద్యానికి బానిసై తాను హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన సొమ్మును పూర్తిగా మద్యానికి వినియోగించాడు. తల్లిని మద్యానికి డబ్బులు అడిగాడు. చితకబాదాడు. ఈ నేపథ్యంలో ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా ఆదివారం రాత్రి ఉరివేసుకుని మృతి చెందాడు. తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెడన మండలం బల్లిపరులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై డీఎస్పీ సిహెచ్ రాజా ఆదివారం అర్ధరాత్రి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 36,650 నగదు, 6 మోటారు బైక్లు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీరుద్దామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పేర్కొన్నారు. ఈడేపల్లి శక్తి గుడికి దగ్గరలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు నగర పాలక సంస్థ చలివేంద్రాలను ఏర్పాటు చేసిందని, వాటికి తోడుగా స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, టీడీపీ నాయకులు ఆళ్ల మాధవ, వసంతకుమారి, వేముల బుజ్జి పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సోమవారం గూడూరు మండల పరిధిలోని కప్పలదొడ్డి గ్రామంలో సర్పంచ్ యక్కల మాధవి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పేరిశెట్టి తేజోవతి, పంచాయతీ మెంబర్లు యక్కల నాగరాజ్, గ్రామ మాజీ సర్పంచ్ కట్టా మునీశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెడన మండలం సింగరాయపాలెంలో నిర్మించనున్న రామ మందిరానికి సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ శంకుస్థాపనకు సంబంధించిన పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, శిరీష దంపతులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన పడమట మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 37,292 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ సాయాన్ని సోమవారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాణిక్యాలరావుకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలలో 54 మంది జిల్లా జడ్జిలను అదుపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన న్యాయమూర్తులు ఏప్రిల్ 21 తేదీ లోపు ఛార్జ్ తీసుకోవాలని ఆదేశాలలో వివరించారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారికను చిత్తూరు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా చిన్నంశెట్టి రాజును విశాఖపట్నం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మచిలీపట్నం ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎస్ చిన్నబాబును అనంతపురం పొక్స కోర్టుకు బదిలీ చేశారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా ఉన్న ఎం భబితను విజయనగరం జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. విశాఖపట్నం జిల్లా వ్యాట్ కోర్ట్ అప్పలెట్ జడ్జిగా ఉన్న జి గోపిని కృష్ణా జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. కర్నూలు ఎస్సీ/ఎస్టీ కేసు విచారించే 6వ అదనపు జిల్లా జడ్జి పి పాండురంగారెడ్డిని కృష్ణా జిల్లా 10వ అదనపు జిల్లా జడ్జిగా మచిలీపట్నం బదిలీ చేశారు. చిత్తూరు 6వ అదనపు జిల్లా జడ్జి బి బాబు నాయుడు మచిలీపట్నంలో ఎస్సీ/ఎస్టీ కేసును విచారం చేసే 10వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. మచిలీపట్నం 6వ అదనపు జిల్లా అధ్యక్షుడు ఏ పూర్ణిమాను ప్రకాశం జిల్లా ఒంగోలు 3వ అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేశారు. ఈ బదిలీలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్టర్ విజిలెన్స్ సోమవారం రాష్ట్రంలోని జిల్లాలకు విడుదల చేసినట్లు మచిలీపట్నం అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ తెలిపారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలపై మచిలీపట్నం నగరంలో 3,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీసీ కార్పొరేషన్ 191 యూనిట్లకు మాత్రమే సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయగా 50 డివిజన్ల నుంచి 3,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం టౌన్హాల్లో మొదటి రోజు 1 నుంచి 26 డివిజన్ల సచివాలయాల పరిధిలో 1958 మంది అర్జీదారులకు 1,484 మంది అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు. రెండవ రోజుగా మంగళవారం మిగిలిన 27 నుంచి 50 డివిజన్ల పరిధిలో దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు హాజరు కావలసి ఉంది. కాగా ఈ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కెనరా బ్యాంకులకు చెందిన మేనేజర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.